హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రమాదేవినండి. ఈ చికెన్ ఒక్కసారి మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది అనమాట. ఇలా ఫ్రై చేసుకొని తింటే. ఇది చికెన్ ఫ్రై అండి. ఈ చికెన్ ఫ్రై చేయడానికి ఇందులో నేను కొన్ని టిప్స్ చెప్తానండి. ఇవి కూడా ఫాలో అవ్వండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్కి ఏంటంటే ముందు ఉప్పేసి వాటర్లో ఉప్పేసి వాటర్ వేసి కడిగేసాను అనమాట. నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఉప్పేసి పసుపు వేసి మనం ఇలాగ కలిపేసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ 3 ఉల్లిపాయలు 2 టమాటాలు తీసుకున్నాను. ఇవి ఏంటంటే ఈ ఉల్లిపాయలు సన్నంగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇవి కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈ చికెన్ ఫ్రై అండి బ్యాచిలర్స్ సింపుల్గా చేసుకోవచ్చండి. రూమ్లో ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడాను ఎంత బాగా చేసేసుకోవచ్చు, బాగా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్పైసెస్ బిర్యానీ సాజీరా, 2 ఇంచీల చెక్క, 3 ఇలాచీ, ఒక 5 లవంగాలు, ఒక పెద్ద ఇలాచీ ఇలాగ వేసేసుకొని మనం కొద్దిగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు 3 ఎండుమిర్చి వేయండి. తర్వాత ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇవి వేసేసి వేపండి. ఇవి వేగాలి. ఈ విధంగా చికెన్ చేసుకుంటే అండి మనం ఇప్పుడు ఇక్కడ మిక్సీ అంటే ఉల్లిపాయలు మసాలా పేస్ట్ వేయలేదు. పేస్ట్ కాకుండా మామూలుగా ఆనియన్స్ వేసి మనం చేసుకుంటున్నాం కాబట్టి సింపుల్గా అయిపోద్దండి. ఎక్కువ ఆయిల్ కూడా పడదు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు ఇది కూడా వేసి వేగనివ్వండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వేపండి. ఈ కలర్లో రావాలి. ఇప్పుడు మనం కడిగేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ వేసుకుందాము. ఇలాగా చికెన్ అంతా వేసేసి ఇప్పుడు సాల్ట్ వేయండి. ఇప్పుడు మీకు ఒక టిప్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు చికెన్ వేసాం కదా మనం ఇక్కడ క్రిస్పీగా రావాలి అంటే కనుకండి చికెన్ మీద మూత పెట్టకండి. నెక్స్ట్ పసుపు వేసుకోండి. మూత పెట్టకూడదు. చాలా అంటే మనకి చికెన్ చిన్న కలర్ వచ్చినంత వరకు కూడా మనం మూత పెట్టకూడదు. హైలోనే ఉంచండి. మీరు హైలో నుంచే వేపండి, సిమ్లో పెట్టద్దు. సిమ్లో పెడితే కనుక మళ్ళీ మీరు సిమ్లో పెట్టి మూత పెట్టి అన్నీ చేస్తే చికెన్ మెత్తగా అయిపోద్ది. అస్సలు క్రిస్పీనెస్ రాదనమాట. నెక్స్ట్ టమాటాలు చూసారండి కలర్ వేగింది కదా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం గోధుమ కలర్ వచ్చాక టమాటా ముక్కలు వేయాలన్నమాట. చూసారా ఇప్పుడు నేను హైలోని పెట్టే వేపాను ఇప్పుడు వరకు కూడాను. సిమ్లో పెట్టలేదు. సిమ్లో పెట్టేవంత మనకు మెత్తగా అయిపోద్ది అనమాట. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ మూత తీసి మళ్ళీ వేపండి. ఇంక ఇక్కడ నుంచి సిమ్లోనే పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మీరు అప్పుడప్పుడు మూత తీసి ఇలా వేపుతూ ఉండాలన్నమాట. కలదీస్తూ ఉండాలి, లేదంటే అడుగు పెట్టేస్తుంది, మాడిపోద్ది కదా. అందుకనేసి చికెన్ కలర్ వచ్చినంత వరకు ఏగినంత వరకు ఇలా మూత పెట్టి తీసి వేపుతూ ఉండండి 5 నిమిషాలకి. ఇలాగ ఈ విధంగా వేపుకోవాలన్నమాట. ఇప్పుడు కరివేపాకు వేయండి. ఇప్పుడు చికెన్లోని ఈ కరివేపాకు వేస్తాం కదా, కరివేపాకులో చికెన్ వేగితే మాత్రం మంచి టేస్ట్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేపారు కదా, వేపేస్తే మళ్ళీ మూత పెట్టేయండి. మూత పెట్టేసి సిమ్లో పెట్టండి. సిమ్లో పెడితే మీకు చికెను ఉడుకుతుంది, నెక్స్ట్ వేగుతుంది అనమాట. ఆయిల్ సపరేట్ అయిపోయినంత వరకు మనం వేపాలి చికెన్ని. నెక్స్ట్ ధనియాల పొడి, జీలకర్ర పొడి ఒక్కొక్క స్పూన్ అనమాట. ధనియాల పొడి 2 స్పూన్లు, జీలకర్ర పొడి 1 స్పూను, గరం మసాలా పొడి 2 స్పూన్లు. చిన్న స్పూన్ ఇది, పెద్దదైతే 1 స్పూను, చిన్నవి కాబట్టి 2 స్పూన్లు వేసాను. నెక్స్ట్ కారం, ఇది రెడ్ చిల్లీ పౌడరు, పొడి కారం అనమాట, కొద్దిగా వేసాను.
ఏది ఏమైనా సరేనండి, ఇదిగోండి కూర కారం అనమాట ఇది 2 స్పూన్లు. ఏది ఏమైనా సరే అండి, ఉప్పు కారం స్పైసెస్ ఏవైనా సరే మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు మేము వేసామని కాదు, అది మాత్రం మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. ఇలాగ మొత్తం చికెన్ అంతా బాగా కలపాలి. అక్కడ కొద్దిగా సాల్ట్ సరిపోలేదండి, అందుకని మళ్ళీ మరి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఉప్పు కారం సాల్ట్ చూసుకోండి, అదే ఇవి 2 చూసుకొని మళ్ళీ సాలపోతే మాత్రం వేసుకోండి. ఇప్పుడు వేసుకుంటేనే ముక్కకి ఇంకుతుంది అనమాట. నెక్స్ట్ కస్తూరి మేతి కొంచెం నలిపేసి వేయండి. నలిపేసి వేస్తే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ గరం మసాలా మరి కొంచెం వేసుకుంటున్నాను నేను. కొంచెం స్పైసీ కావాలనేసి మరి కొంచెం వేసుకుంటాం అనమాట. ఇదే స్పూన్తో 4 స్పూన్లు గరం మసాలా పొడి నేను వేసినట్టు, అంటే పెద్ద స్పూన్ అయితే 2 స్పూన్లు లెక్క. ఇలాగ అంతా వేగనివ్వండి. ఇలాగ చూసారా, అసలు ఆయిల్ అనేది మనకు కనిపించదు, చికెన్కి ఇంకిపోద్ది ఆయిల్ అంతాను. మరి ముక్కకి లోపల ఆయిల్ ఉప్పు కారం అన్నీ ఇంకితేనే కదా పీస్ బాగుంటుంది తినటానికి. స్పైసీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. బయట క్రిస్పీ, లోపలేమో సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది అనమాట. మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అంతా షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. ఇలాగా మరి నేను రెసిపీ చేసి పెడతాను. ఇక్కడ నేను బిర్యానీ మసాలా వేసానండి. కొంచెం బిర్యానీ మసాలా వేసుకుంటే చికెన్ వేరే లెవెల్లో ఉంటుంది, ఇంకా చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అనమాట. నెక్స్ట్ కొత్తిమీర చూసారండి, అసలు చికెన్కి ఎక్కడైనా ఆయిల్ మనకు కనిపిస్తుందా? మొత్తం చికెన్కి ఇంకిపోయింది ఆయిల్ అంతాను. ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. బాయ్.